శుక్రవారం మహాలక్ష్మికి సుష్టుగా భోజనం పెట్టగా ఆమె తృప్తిగా తిని అరుగు మీదనే నిద్రపోయింది. అంతలో మహాలక్ష్మి లేచి తానింక బయలుదేరతానని చెప్పగా రాత్రి దాకా ఉండి భోజనం చేసి వెళ్ళమన్నదా కోడలు. లక్ష్మీదేవి సరే అంది. రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతాననగా చీకట్లో వెళ్ళొద్దు, వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళండి అనింది. సరేనని ఆ లక్ష్మీదేవి ఆ రాత్రికి ఒక్కడే పడుకుంది. ఓ రాత్రి వేళ లేచి అమ్మాయి కడుపు నొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోకి వెళ్ళేస్తాను అని చెప్పగా కోడలు చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి, వీధిలోకి ఎందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూలో కూర్చోమంది. మహాలక్ష్మి అలాగే చేసింది. ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మీదేవి లేచి ఇంట్లో 4 మూలలా కూర్చొని తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపలే మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలల శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేటా చీపురు తీసుకుని వచ్చి చూడగా 4 మూలలా 4 బంగారు కుప్పలున్నాయి. Download ShareChat.